మీ పేరు? రాకేష్ మేడం, ఎన్ఎస్ఏ డివిజన్ ప్రెసిడెంట్. ఎట్లుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మంచిగా ఉంది మేడం, చాలా బాగుంది. లేదు మేడం, అందరూ అదే చెప్తున్నారు. బయట ప్రభుత్వం ఎట్లుండే? గత ప్రభుత్వం మేము ఇచ్చింది మేడం, డబుల్ బెడ్రూమ్ అన్నా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు, లేని వాళ్ళకి ఏం ఇవ్వలేదు. దళిత బంధు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, మొత్తం అన్ని ఉన్న వాళ్ళకి వచ్చారు, లేని వాళ్ళకి ఏం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారు లేని వాళ్ళు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రేషన్ కార్డు కూడా లేదు వాళ్ళకి, అదొకటి ఇబ్బంది అవుతుంది. ఇంకా మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ? కార్పొరేటర్ పనితీరు ఎట్లుంది, ముఖ్యంగా ఎమ్మెల్యే కార్పొరేటర్ అయితే ఏం చేయట్లేదు మేడం. ఇక్కడ శేఖర్ ఏం చేయట్లేదు. మన అంటే ఈ పార్టీ వాళ్ళని అందులో గుంజుకుందామని చూస్తారు, భయపెట్టిస్తుండు ఆ పార్టీలకు రమ్మని చెప్పి. నన్ను కూడా భయపెట్టించిండు, మీరు రారీ లేకపోతే అది చేసి ఇది చేసి అన్నాడు. అట్లా చెప్పిండు, అట్లా కనిపించడు కానీ అట్లా చేస్తాడు. నాకు చెప్పిండు ఎప్పుడు 1 month ఎలక్షన్ 1 month ముందు నాకు చెప్పిండు, పార్టీ చేంజ్ కానీ ఏదంటే అది ఇస్తుంది అని మాట్లాడు. నాకు వద్దాన, నేను రానని చెప్పిన. నుంచి ముగ్గురు కంటెస్ట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి, ఈటెల రాజేందర్. సో ఎవరు గెలిచే అవకాశం? సునీత మహేందర్ రెడ్డి మేడం, కంపల్సరీ గెలిచి. లేదు మేడం, సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారు పక్కా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం నచ్చినాయి, ఏం వచ్చినాయి? అన్నీ వచ్చినాయి. గృహజ్యోతి వచ్చింది, మన వస్తుంది మళ్ళా మన ఇది కూడా వస్తుంది కరెక్ట్, అది బస్సు ఫ్రీ బస్సు. నేను ఐఐసీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ జాబ్ చేస్తాను, ప్రైవేట్. బాగానే నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ప్రభుత్వం చేంజ్ అయినాక ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నది. జగన్లో కేసీఆర్ ప్రభుత్వం మేము బాగుండే. దళిత బంధు రాలేదు మాకు, ఏది లేదు, ఏది చేయలే. అంతా అమ్ము చేసి కుప్ప చేసిపోయాడు కేసీఆర్. రేవంత్ రావు వచ్చిండు, అప్పుడు ఎంపీ ఇక్కడ గెలిచాడు మల్కాజిగిరిలో పార్లమెంట్ లో. సునీత మహేందర్ రెడ్డివి మల్కాజిగిరి పార్లమెంట్ గెలుస్తుంది, అచ్చి మీరేతో గెలుస్తుంది. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. నా పేరు శివకుమార్ అమ్మ. నేను అంతకుముందు మెడికల్ దాంట్లో చేశాను, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నా. జనరల్గా ఫ్రెండ్స్ అంటే పెద్దగా కాదు, నీరెస్ట్ నా వాళ్ళకి ఏదైనా చూస్తుంటా, ఆ సబ్జెక్ట్ నేర్చుకుందాం దాంట్లో దిగాను అంతే. గత ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాట్ ఈస్ ద చేంజ్? గత ప్రభుత్వం అయితే తినేసిందమ్మా, సమస్య లేదు దాంట్లో ఏమి, అది ఓపెన్ సీక్రెట్ అందరికీ. రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి పర్వాలా, ఇంకా ముందు ఉంటుంది కదా. 3 months లో అంత విపరీతమైన చేంజెస్ అయితే రావమ్మా. ఇప్పుడు గత ప్రభుత్వం అంతా తినేసి ఒక్కసారి 3 నెలల్లో రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. 2 years తర్వాత మీరు అడిగితే దాని కరెక్ట్ ఆన్సర్ మీకే తెలుస్తుంది, రేపు ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది. అంతేగాని 3-4 నెలలకే నీకు రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే ఎట్లా? ఆల్రెడీ ఫ్రీ కొన్ని ఇచ్చాడు కదా, నెక్స్ట్ ఏం చేస్తాడనేది వీ హ్యావ్ టు సీ. ఏదైనా ఫ్రాడ్ చేస్తే, ఎవరైనా సరే ఫ్రాడ్ చేస్తే ఉండరు. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, మోడీ కాదు. ఫ్రాడ్ చేయకుండా సొసైటీకి డెవలప్ చేద్దామనే ఆలోచన ఉంటేనే ఉంటారు. అంతేగాని ఫ్రాడ్ చేద్దామంటే వాడు ఒకసారి ఉంటాడు, రెండోసారి వెళ్ళిపోతాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్, ఎవరు వస్తే బాగుంటుంది? ఎంపీనా నేను మోస్ట్లీ అయితే ఇక్కడ కాంగ్రెసే వస్తుంది, 10 రిమైనింగ్ బీజేపీ రావచ్చు. నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే బీజేపీ కొన్ని రావచ్చు, కాంగ్రెస్ వస్తుంది. బీఆర్ఎస్ మోస్ట్లీ పడిపోయినట్టే కదమ్మా, ఆయన చేతిలోనే చేసుకున్నాడు. ఆయన మహానుభావుడే, ఒకప్పుడు తెలంగాణ తెచ్చిన ఆయనే. కానీ ఇప్పుడు లేదు కదా, దాన్ని నిలబెట్టుకోవాలి కదా, అది నేను చెప్పేది. మేము గత ప్రభుత్వంలో వేసాము, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు వేసాము? అంతే.